పుల్లారెడ్డిపల్లి గ్రామంలో వెలసినటువంటి శ్రీ 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 వాయల చెట్ల పోలేరమ్మ పెద్దమ్మ అరుగులు మరియు గంగమ్మ పోలేరమ్మ పోతురాజు స్వామి వారి ప్రతిష్ట మరియు సీతారామ స్వామి వారి ధ్వజస్తంభం ప్రతిష్ట సందర్భంగా ఈ యొక్క పుల్లారెడ్డిపల్లి గ్రామ ప్రజలు గ్రామ పెద్దల ఆధ్వర్యంలో ఒంగోలు జాతి బండలాగుడు బల ప్రదర్శన పోటీలు న్యూ కేటగిరీ విభాగానికి ఏర్పాటు చేసి ఈ పోటీలో 6 జతలు పాల్గొన్నాయి. మొదటి బహుమతిని సాధించిన వారు శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో ఆర్కేబుల్ అత్తోట శిరీష చౌదరి గారు, శివకృష్ణ చౌదరి గారు, వేటపాలెం గ్రామం, చుండూరు మండలం, బాపట్ల జిల్లా వారి జత 5800 అడుగులు 29 రౌండ్లు పూర్తిగా లాగి మొదటి బహుమతిని సాధించారు. రెండో బహుమతిని సాధించిన వారు ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో మంగు రమాదేవి గారు, ఇర్లపాడు గ్రామం, నాదెండ్ల మండలం, పల్నాడు జిల్లా వారి జత 5634 అడుగుల దూరాన్ని లాగి రెండో బహుమతిని సాధించారు. మూడో బహుమతిని సాధించిన వారు అభయాంజనేయ స్వామి ఆశీస్సులతో ఎం అక్షరారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా, తెలంగాణ రాష్ట్రం వారి జత గబ్బర్ సింగ్ ఖాన్ గిత్తలు 5602 అడుగుల 4 ఇంచుల దూరాన్ని లాగి మూడో బహుమతిని, నాలుగో బహుమతిని సాధించిన వారు లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మార్తల చంద్రమోహన్ రెడ్డి గారు, చౌటపల్లి గ్రామం, ప్రొద్దుటూరు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 5400 అడుగుల దూరాన్ని లాగి నాలుగో బహుమతిని, ఐదో బహుమతిని ఎం అనన్యారెడ్డి గారు, రాయవరం గ్రామం, లింగాల మండలం, నాగర్ కర్నూలు జిల్లా వారి జత మున్నా దేశముద్రు గిత్తలు 5077 అడుగుల 6 ఇంచులు లాగి ఐదో బహుమతిని, ఆరో బహుమతిగా గురుపోలేరమ్మ తల్లి ఆశీస్సులతో సింగాల పెద్ద గురువయ్య యాదవ్ గారు, ముదిరెడ్డిపల్లి గ్రామం, కలసపాడు మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా కంబైన్, మొన్ని కృష్ణారెడ్డి గారు, నర్సాపురం గ్రామం, కాశీనాయన మండలం, వైఎస్ఆర్ కడప జిల్లా వారి జత 3600 అడుగుల దూరాన్ని లాగి ఆరో బహుమతిని కైవసం చేసుకున్నారు. ఈ 6 మంది రైతులు రామాలయం దగ్గరికి, పుల్లారెడ్డిపల్లి రామాలయం దగ్గరికి వచ్చేసి గ్రామ పెద్దల చేతుల మీదుగా మీ బహుమతులను ఎద్దుల యజమానులు స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. రావాలి రెడీగా తొందరగా లేట్ ఏం లేదు. ఎద్దుల